బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. దేశంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లోకి దూసుకొచ్చింది. స్థిర ధరల్లో 8.21% వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచినట్లు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. కూటమి ప్రభుత్వ చర్యలతో వృద్ధి రేటు సాధించామని, ఇది రాష్ట్ర ప్రజల సమష్టి విజయమంటూ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. వృద్ధి రేట్లో ఏపీ రెండో స్థానానికి చేరడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణం కొనసాగిద్దామని సీఎం పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. దేశంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లోకి దూసుకొచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. హరీష్, వృద్ధి రేటుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం ఏపీ మరో రికార్డ్ సృష్టించింది. ఎందుకంటే దేశంలో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో టాప్ 5లోకి ఏపీ వచ్చింది. ఇందులో భాగంగానే స్థిర ధరల్లో 88.21% వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 9.69%తో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచినట్టు సెంట్రల్ మినిస్ట్రీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం చర్యలతో పాటు వృద్ధి రేటు సాధించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రజల సమష్టి విజయం అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. వృద్ధి రేటులో ఏపీ రెండో స్థానానికి చేరడం పైన ముఖ్యమంత్రి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైజింగ్ అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తు బంగారు బాట వేసేందుకు కలిసి ప్రయాణం కొనసాగిద్దామని సీఎం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు, పిలుపునిచ్చారు. మొత్తమే చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా కూడా వృద్ధి రేటుకి సంబంధించినటువంటి రాష్ట్రాలు పెద్ద ఎత్తున పోటీ పడాయి. అందులో భాగంగానే వృద్ధి రేటు మెరుగుపరుచుకున్నటువంటి రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానం టాప్ లోకి తీసుకురావడం, అదేవిధంగా స్థిర ధరల్లో 8.21% వృద్ధి సాధించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదనేటువంటి ఒక అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే తమిళనాడు వంటి రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం కూడా ఓ రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే వృద్ధి రేటుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక సార్లు చెప్పారు, వృద్ధి రేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పేదల భాగస్వామ్యం, అదేవిధంగా P4 వంటి పథకాలు చేపట్టడం, ఇతరత్రా ఉన్నటువంటి కార్యకలాపాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు పనితీరు వలన ఈ రకమైనటువంటి రికార్డును సొంతం చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా స్టాటిస్టిక్స్ నివేదిక విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలపైన ప్రభుత్వం చర్యల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోని. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరీష్.